నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోటోలు కానీ ఫ్లెక్సీలు కానీ ఉండరాదని ఆర్ఓ శ్రీనివాసులు వెల్లడించారు. చిత్తూరు జిల్లా కుప్పం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు. నిన్నటి నుండి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల కమిషన్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 2,23,104 మంది ఓటర్లు ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో మొత్తం 243 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. 58 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని 3 చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు 24 మంది సెక్టార్ ఆఫీసర్లను నియమించామని వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణకు 949 మంది పోలీస్ సిబ్బందిని నియమించామన్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారంటే వాళ్ళపైన చర్య తీసుకుంటారు కూడా ఆదేశాలు కూడా సార్ ఇక్కడ చూసి మొత్తం 50 ఉన్నాయి. అత్యంత లేదు సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక క్రిటికల్గా ఉన్నాయి. 58 పోలింగ్ స్టేషన్స్ మన తొలగించడానికి కూడా చర్య తీసుకుంటున్నాం. నిన్న మధ్యాహ్నం నుంచే స్టార్ట్ చేసేసాం కూడా. ఇంకా ఈరోజు కూడా జరుగుతామండి. మ్యాక్సిమం ఎక్కడ కనపడుతున్న ఏమి హోటల్స్లో కానీ బంకుల్లో కానీ చిన్న టీ బంకుల్లో గోడల పైన ఇక్కడ గోడ రాత్రులున్నా కూడా అవన్నీ కూడా తొలగించాల్సిందిగా మేము ఆదేశించడం జరిగింది. మా మోడల్ కూడా కండక్టివ్ని క్లయింట్స్ కూడా అందరూ కూడా ఆదేశించడం జరిగింది. సార్ ఇప్పుడు వాలంటీర్లు పాల్గొనే ఎటువంటి చర్యలు ఉంటాయి సార్ వాళ్ళపైన? అంటే ఎలక్షన్ రూల్స్ ప్రకారం వాళ్ళపైన చర్య తీసుకుంటాం. ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళు మన ఆఫీస్కి వచ్చినట్టు వాళ్ళపైన చర్యకు ఆదేశాలు రేపు చెక్స్ కూడా ఇస్తున్నాం. ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్స్ ద్వారా వాలంటీర్లు మన ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కూడా ఆదేశాలు ఇస్తున్నాం. పీకబిలిటీ ఉండే వాళ్ళకండి అప్ టు 40% 40% ఉండే వాళ్ళకి 85% ఉండే వాళ్ళకు ఓటింగ్ కల్పించాలని కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఆ ప్రకారం మేము ఫాలో అనేబుల్ టు కమ్. సార్ ముందుగా అప్లై చేస్తాం సార్. అప్లై చేసుకోండి. మేము రాలేదు. అది వాళ్ళు గుర్తించి మేము వాళ్ళు పంపిస్తాం. మనకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కరెక్టాన్ని నిన్న 16వ తేదీ అనౌన్స్ చేయడం జరిగింది. దాని ప్రకారం నామినేషన్ల స్వీకరణ 18వ తేదీన ప్రారంభమవుతుంది. మరి పోలింగ్ తేదీ 13/5/2024 ఉంటుంది. ఫలితాలు వచ్చి జూన్ 4న ఉంటుంది. ముఖ్యంగా మనకు ఫైనల్ డ్రాఫ్ట్లు జనవరి 22/2024 అనౌన్స్ అయింది. అప్పటికి మనకు ఇక్కడ 2024 జనవరి 20 నాటికి 2,23,104 మంది ఓటర్లుగా నమోదు కావడం జరిగింది. అందులో మేల్ ఓటర్స్ వచ్చి 1,11,230 మంది, మరియు స్త్రీలు వచ్చి 1,11,528 మందిగా, మరి 18 మంది ట్రాన్స్జెండర్స్గా ఓటర్లుగా నమోదు కావడం జరిగింది. మరియు 16వ తేదీ ఇప్పటివరకు 16 ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అయినప్పటి నుంచి అప్ టు 15 వరకే మనము ఫారం 7, ఫారం 8 క్లెయిమ్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ 15 రోజు నుంచి ఓన్లీ ఫారం 6 మాత్రమే మనం క్లెయిమ్స్ అంటే ఓటర్ నమోదు తీసుకోవడం జరుగుతుంది. మరియు ఎన్నికలు సజావుగా నిర్వహించుకోవడం కొరకు మనకు ఇక్కడ మొత్తం 240 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు కుప్పం నియోజకవర్గంలో. అందులో 55 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయి. వాటిని మనకు 4 మండలంలో శాంతిపురంలో మొత్తం 52 గాను 13 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రామసుఖంలో 49 గాను 15 ఉన్నాయి. గురుపల్లిలో 42 పోలీస్ స్టేషన్ గాను 11 పోలీస్ స్టేషన్లు సమస్యాత్మకంగా ఉన్నాయి. కుప్పం రోడ్డుకు సంబంధించి 60 పోలీస్ స్టేషన్ గాను 7 పోలీస్ స్టేషన్ సమస్యాత్మక పోలీస్ స్టేషన్ గుర్తించడం జరిగింది. కుప్పం అర్బన్లో 40 పోలీస్ స్టేషన్ గాను 12 పోలీస్ స్టేషన్లు సమస్యాత్మక గుర్తించడం జరిగింది. ఈ మొత్తం 240 పోలింగ్ కేంద్రాల్లో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ కానీ అంటే కనీస సౌకర్యాలను కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే ముఖ్యంగా త్రాగునీరు, విద్యుత్ సౌకర్యము, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటరు, ర్యాంపు అన్నీ కూడా మనకు మొత్తం 240 పోలింగ్ కేంద్రాలు కూడా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరియు
వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ మరియు మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళందరికీ మళ్ళీ సెంట్రల్ ఫోర్స్ కూడా ఆర్మ్ ఫోర్సెస్ కూడా అంతా కూడా దీనికి అంతా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి గాను మనకు మొత్తం 5 టీమ్స్ కూడా నియమించడం జరిగింది. అందుకు సంబంధించి మొత్తం ఎంసీసీ టీం అనేది ఒకటి, అందులో 5 మంది సభ్యులు ఉంటారు. అలాగే లైన్ స్పాట్ టీం, అందులో ముగ్గురు ఉంటారు, 3 టీంలు. అలాగే ఎస్ఎస్టీ బృందాలు, అంటే 3 చెక్ పోస్టులు ఉన్నాయి మనకి. కుప్పానికి సంబంధించి 3 చెక్ పోస్టులు ఉన్నాయి. అందులో నందూరు, సాగు, విశాఖపట్నం ఈ 3 చెక్ పోస్టులు గాను స్టాటిక్ సర్వేలెన్స్ టీం అని కూడా నియమించడం జరిగింది. అట్లే వీడియో సర్వేలెన్స్ టీం కూడా నియమించడం జరిగింది. అందులో 3 బృందాలుగా వాటిని 3 బృందాలుగా నియమించడం జరిగింది. మళ్ళీ వీడియో రివ్యూయింగ్ టీం 2 బృందాలు, మరియు ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీం అని 2 బృందాలుగా నియమించడం జరిగింది. ఇట్లా మొత్తం మేము 6 బృందాలను ఎన్నికలు సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించడం కానీ వీటిని నియమించడం జరిగింది. మరి వీటితో పాటు సెక్టర్ ఆఫీసర్స్ 24 మంది సెక్టర్ ఆఫీసర్స్ వాళ్ళని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఒక సెక్టర్ ఆఫీసర్కి 8 నుంచి 13 పోలింగ్ స్టేషన్ వరకు ఉంటుంది. అట్లా 24 సెక్టర్లు కానీ మొత్తం 243 పోలింగ్ స్టేషన్స్లో కూడా నియమించడం జరిగింది. పోలీస్ సిబ్బందిని కూడా దాదాపు మన ప్రభుత్వ ఉద్యోగులను పిఓలు, ఏపీఓలు, ఓపీఓలుగా దాదాపు 2500 మంది దాకా ఎన్నికల విధులను నిర్వహించడానికి కూడా అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత శాంతి భద్రతల పరిరక్షణ కూడా శాంతి భద్రతల పరిరక్షణ మరియు స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు నిర్వహించడానికి గాను సుమారు 949 మంది పోలీసు సిబ్బందిని కూడా ఎన్నికల విధుల వరకు నియమించడం జరిగింది. కాబట్టి మనకు కుప్పం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్లందరూ కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరబడింది. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం కూడా నడుచుకోవాల్సిందిగా అందరూ కూడా నిన్న మీటింగ్లో కూడా ఏర్పాటు చేసి అందరూ కూడా కోరారు. ముఖ్యంగా మనకు నిన్న ఎన్నికల షెడ్యూల్ కూడా మనకు రిలీజ్ అయింది. ఆ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన వెంటనే మనకు ఎన్నికల ప్రభుత్వ నియమావళి కూడా అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించి నిన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులతో కూడా మన తహసీల్దార్ కార్యాలయం కూడా సమావేశం నిర్వహించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అమల్లోకి వచ్చింది. కాబట్టి అందరూ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా దానికి అనుగుణంగా ప్రవర్తించాల్సిందిగా కోరడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనకు కుప్పం నియోజకవర్గం చుట్టుపక్కల ఎక్కడ కానీ ఇటువంటి బ్యానర్లు కానీ, అంటే రాజకీయ పార్టీ చెందిన బ్యానర్లు కానీ, గోడ రాతలు కానీ, మరి మనకు బస్సులలో కానీ, మళ్ళీ మున్సిపల్ కార్యాలయంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి గోడ రాజకీయ పార్టీకి సంబంధించిన రాతలు, పోస్టర్స్ అన్నీ కూడా వెంటనే 24 గంటల లోపల తొలగించాల్సిందని కూడా వాళ్ళను ఆదేశించడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా మేము నిన్న మండల ఎంపీడీఓస్తో మరియు తహసీల్దార్స్తో కూడా సమావేశం నిర్వహించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఖచ్చితంగా అమలు చేయాలని కూడా వాళ్ళకు కోరడం జరిగింది. 24 అవర్స్ లోపలనే ఇవన్నీ కూడా తొలగించాలి. మళ్ళీ ఎన్నికల కొరత నియమాలను కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సి కూడా అందరికీ కోరడం జరిగింది. నిన్న మనకు ఎన్నికల కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.